హస్బెండ్, వైఫ్, హస్బెండ్ వాళ్ళ అమ్మ, ముగ్గురు. రీసెంట్గా వాళ్ళ మ్యారేజ్ అయిపోయింది. ఇంట్లో ముగ్గురు ఉంటారు. ఆల్మోస్ట్ 6-7 months మ్యారేజ్ స్టార్టింగ్లో చాలా బాగా కలిసిమెలిసి ఉన్నారు. ముగ్గురు కూడా చాలా బాగానే ఉంది. ఒక 6 months తర్వాత ఇంకా స్టార్ట్ అవుతుంది గేమ్ ఆఫ్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఉంటుంది కదా, అత్త వర్సెస్ కోడలు అనమాట. నేనేం చేయకున్నా మా అత్తగారు ఇలా అంటున్నారు, అక్కడ వెళ్ళి కోడలు నేనేం చేయకున్నా ఇలా. సో మొత్తం కూడా ఈ డిబేట్ ఫస్ట్ ఒక 6 months తర్వాత 1-2 months వచ్చేసి మాటలల్లో, ఆ 3 months తర్వాత కొట్టేసుకునే పొజిషన్ కూడా వచ్చేసింది. లాస్ట్ డైలీ హస్బెండ్ ఇంటికి రాగానే కోడలు వెళ్ళి మీ అమ్మగారు మొత్తం ఇలానే అంటున్నారు, నన్ను ఇలానే చేస్తున్నారు. కొంచెం ఆ హాల్లో నుంచి బయటికి రాగానే వాళ్ళ మదర్ ఎవరైతున్నారు కదా, కోడలి పిల్ల మొత్తం ఇలానే చేస్తుంది. అతనికి మొత్తం కూడా టెన్షన్స్, ఆల్రెడీ అవుట్ సైడ్ టెన్షన్, ఇంట్లో ఈ టెన్షన్. సో ఇలా చాలా రివెంజ్ మోడ్లో పెరిగి కోపం పెరిగిపోయి ఒక సమయం అలా వచ్చేసింది. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను, పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఆ కోడలు ప్యాకప్ చేసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళ ఇంటికి చేరుకున్న తర్వాత పక్కన ఒక పెద్ద మనిషి ఉంటాడు అనమాట. అందరికీ సలహాలు ఇస్తుంటాడు, కౌన్సిలింగ్ లాంటివన్నీ కూడా చేస్తుంటారు. కొంచెం చాలా పెద్ద మనిషి. సో ఆ పెద్ద మనిషి దగ్గరికి కోడలు ఎవరెత్తున్నారో వెళ్ళారు. సార్ మా అత్తగారు చాలా సాడిస్ట్ సార్, చాలా ఎప్పుడు తిడుతుంటారు, నేను చెప్పేది కూడా వినిపించుకోరు, నన్ను ఎప్పుడు ఇలానే పొరపాటు నా లోపల ఉన్న మిస్టేక్స్ చూపిస్తుంటారు సార్, ఏమైనా చేయాలి సార్, నాకైతే చంపేయాలన్న కోపం ఉంది సార్, ప్లీజ్ సార్ మీరే హెల్ప్ చేయాలి. కూడా పెద్ద మనిషి తన ఆవేశంతో ఉంది అని అర్థం చేసుకొని ఇమీడియట్గా మీ ఫాదర్ నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాను, చంపేద్దాం. లోపలికి వెళ్ళి ఒక స్మాల్ బాటిల్లో ఒక పాయిజన్ లాంటిది ఒకటి తీసుకుంటాడు, తనకి ఇచ్చాడు. నువ్వు మళ్ళీ మీ అత్తగారింటికి వెళ్ళిపో, నా తప్పైపోయిందని చెప్పు, స్టార్టింగ్లో చెప్పు, చంపాలా వద్దా, తప్పైపోయిందని చెప్పేసి ఉండు ఆ ఇంట్లో, డైలీ వంట నువ్వే చేయి. ఆ లంచ్ డిన్నర్లో ఏం చేసేది సార్, కొంచెం ఒక్కొక్క డ్రాప్ అయ్యి ఎగ్జాక్ట్ 1 month తర్వాత మీ అత్తగారు చనిపోతారు. కాకపోతే ఇందులో టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటంటే నువ్వు ఈ ప్రాసెస్లో ఎక్కడ కూడా డౌట్ రాకుండా మీ అత్తగారితో చాలా ప్రేమగా ఉండాలి, చాలా మంచిగా ఉండాలి, అలా నటించు అట్లీస్ట్. డోంట్ వరీ సార్, మంచి నటిస్తాను. దాని తర్వాత డైలీ ఒక స్పూన్ మంచిగా ప్రాసెస్ దగ్గర పడుతుంది. 2 weeksలో తన మంచితనం చూసి అత్తగారు చాలా అంటే చాలా మారిపోయి, అయ్యో మా కోడపిల్ల దేవత వచ్చింది మా ఇంటికి అని చెప్పేసి పక్కింటి వాళ్ళకి వెళ్ళి మా కోడపిల్లగా తన దేవత, అంతేగాను ఇన్ని రోజులు నాకు కూతురు లేదనుకున్నా, కూతురు లాంటి కోడలి పిల్ల వచ్చింది మా ఇంటికి, ఇంకోసారి ఎవరు కూడా మా కోడలి పిల్ల అలా అనొద్దు అని అందరికి వెళ్ళి చెప్తుంది. సో ఈ మంచితనం చూసి ఈ కోడలు ఎవరెత్తున్నారో తట్టుకోలేకపోయింది. మా అత్తగారు చంపేద్దాం అనుకుని తననేమో ఇంత మారిపోయింది, ఇంకా 1 weekలో చనిపోతుంది. ఇప్పుడు నేను ఏదైనా చేయాలి, పాపం పెద్ద మనిషి నా గురించి మంచి అడుగుతుంది కదా, ఏదైనా చేయాలని మళ్ళీ పుట్టింటికి వచ్చేసి ఆ పెద్ద మనిషిని కలిసింది. సార్ ప్లీజ్ ఏదైనా చేయండి సార్, ఎందుకంటే మీరు ఇచ్చిన పాయిజన్ 3 weeks అయిపోయింది, ఇంకా ఓన్లీ 1 week ఉంది, ఇంకా మరో 1 weekలో మా అత్తగారు చనిపోతున్నారు, ప్లీజ్ ఏదైనా చేయండి సార్, ఆపాలి సార్ దీన్ని, ఎలానా చనిపోతా సార్ పక్కన సార్. నువ్వు వర్రీ కావాల్సిన అవసరం లేదు, యాక్చువల్గా నీకు ఇచ్చింది పాయిజన్ కాదు, ఒక హెల్తీ డ్రింక్ అన్న. పాయిజన్ ఏదైతే ఉందో నీకు ఇచ్చిన బాటిల్లో లేదు, నీ మైండ్లో క్యారీ చేస్తున్నావు. ఫస్ట్ మీ అత్తగారిని నువ్వు నెగిటివ్గా చూసావు, అందుకోసమే తను చేసేవన్నీ కూడా చెప్పేవన్నీ కూడా నీకు నెగిటివ్గా అనిపించింది. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు తనతో నువ్వు పాజిటివ్గా చూసావు, అప్పుడు కూడా తనని నేను పాజిటివ్గా చూసింది. చిన్న మిస్అండర్స్టాండింగ్స్కి ఇలానే మన పేరెంట్స్ని తప్పుగా అర్థం చేసుకుంటావు, కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ని తప్పుగా అర్థం చేసుకుంటారు, కొంతమంది తల్లిదండ్రులు చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వాళ్ళు చెప్పేది కూడా వినిపించుకోరు, వాళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటూ వెళ్తుంటారు. ఫస్ట్ వాళ్ళు ఏ సందర్భాల్లో ఉన్నారు, ఏ సందర్భాల్లో ఉండి అలాంటి నోరు చారారో ఫస్ట్ దాన్ని గ్రహించండి. సో అలానే మన జీవితంలో కూడా ఇలాంటి చిన్న పొరపాట్లు, చిన్న మిస్అండర్స్టాండింగ్స్ చాలా చేసుకొని మన ఫ్యామిలీని, చాలా రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకుంటూ వస్తూనే ఉంటాం. ఇప్పటికన్నా కళ్ళు ఓపెన్ చేసి ఈ మైండ్ కూడా ఓపెన్ చేసేసి అప్పుడు చూస్తే అన్నీ కూడా మనకి చాలా పాజిటివ్గా అనిపిస్తాయి. అందరితోనూ కూడా మన రిలేషన్షిప్లో చాలా స్ట్రాంగ్ ఉంటాయి. సో డోంట్ టేక్ ఎనీ రివెంజెస్.